ముసలివాడిని ముందు వస్తున్నాను కదా, కుర్రవాడి వెనకేం చేస్తున్నానండి? ముందు మీరు వస్తూ ఉన్నారా? వస్తూ ఉన్నా. నేను వెనక నేను వస్తూ ఉండా. మీరు ముందు నేను వెనక, మీరు ముందు నేను అలా వస్తూ ఉన్నారా? ఈ వీధి మలుపు అలా తిరిగారా? ఆ వీధి మలుపు అలా తిరిగారా? అక్కడ ఏంది ఎత్తుగా ఉన్నది? ఈ విశ్వేశ్వర స్వామి వారి గాలి గోపురం. దానిపైనే నాయన గాలి గోపురం. ఆ శబరిమల కింద ఒక గూడు. ఆ గూడి రూపంలో 2 పావురములు ఏమి చేస్తున్నాయి అనగా ఏం చేస్తున్నారు? ఒకదాని మీద ఒకటి ఎక్కుతూ దిగుతూ ఉంటాయి. అలా ఎందుకు ఎక్కువ దిగుతున్నాయని నా సందేహం తీరక అలాగే చూస్తూ వచ్చేసా. నీ సందేహం అదేనా? ఈ పావురములు ఏదైనా ఎత్తైన ప్రదేశం చూసుకొని గుడ్లు పెట్టుతూ అక్కడ సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. మనుష్య సంతతి వల్ల ప్రమాదం జరుగుతుంది కాబట్టి అక్కడ సంతానాన్ని పెట్టినాయన. అది కాదు గురువు గారు, అందులో ఏది కింద ఉంది ఏది పైన ఉందని నా సందేహం. మరి ఏమన్నా తెలియదు సందేహం? సందేహం తీరగే కదా నిన్ను అడిగి తిని. అందులో పైన ఉన్నది మగ పావురం, ఆడు పావురం. పోతనగా మగ పావురం పైన ఉంటుంది అంతేనా? అంతేనా నాయన? పెంచనగా ఆడు పావురు కింద ఉంటుంది. కదా మరి కదా. అయితే మన ఇంట్లో మీరు ఎప్పుడు ఆ విధంగా లేరు కదా. అప్రాచ్య కదా. నేను కార్యక్రమాలన్నీ పెట్టి వస్తుంటా కాబట్టి నాకు నడుము నొప్పి కాబట్టి కింద పడుకుంటా. అమ్మగారు ఉయ్యాల పడలేదు, కళాతీర్థం వస్తున్నది. అమ్మగారు పుట్టినరోజు ఏమేమి పిండి వంటలు చేస్తే బాగుంటుంది.